సో, ఎవరైతే స్మాల్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాసెస్ అనేది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. హలో! ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే, నేను నా బిజినెస్ కోసం స్టిక్కర్స్ ఎలా ప్రింట్ చేసుకుంటాను. అంటే నా దగ్గర ఆల్రెడీ ప్రింటర్ ఉంది. సో, నేను స్టిక్కర్ షీట్స్ అనేవి అమెజాన్‌లో తీసుకున్నాను. అండ్ ఈ క్యూట్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా! సో, అవన్నీ పింట్రెస్ట్ యాప్‌లో నుంచి తీసుకున్నాను. అండ్ వాటిని తీసుకున్నాక వాటిని ఎలా నేను మళ్ళీ రీడిజైన్ చేసుకొని, మళ్ళీ ప్రింట్ చేసుకున్నాను, ఎలా కటింగ్ చేసుకున్నాను, ఏంటి అనే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఇచ్చేస్తా. సో, ఎవరైతే స్మాల్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాసెస్ అనేది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ ప్రతి ఒక్కరి దగ్గర ఐప్యాడ్స్ అనేవి ఉండవనమాట. ఏదైతే మన క్యూట్ స్టిక్కర్స్ ఉంటాయో అవి డిజైన్ చేసుకోవడానికి. బట్ మనకైతే ఒక ప్లాట్‌ఫామ్ ఉంది పింట్రెస్ట్ అని. అందులోంచి మనం పిక్ చేసుకొని జస్ట్ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకొని దానికి మనం ఈ సాచురేషన్, బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్ ఇవన్నీ కొంచెం ఇంక్రీజ్ చేసుకొని మనం వాటిని రీయూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఏ కాపీ రైట్స్ అనేవి ఏమీ ఉండవనమాట పింట్రెస్ట్ నుంచి మనం పిక్ చేసుకుంటే. సో, నేను పింట్రెస్ట్ నుంచి తీసుకొని వాటిని మళ్ళీ రీడిజైన్ చేసుకొని ప్రింట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను పింట్రెస్ట్ యాప్ ఓపెన్ చేశాను. యాప్ ఓపెన్ చేసి సెర్చ్ బార్‌లో క్యూట్ ప్రింటబుల్ స్టిక్కర్స్ అని క్లిక్ చేశాను. సో, వన్స్ అది క్లిక్ చేశాక మనకి చాలా వస్తాయి. నంబర్ ఆఫ్ ప్రింట్స్ వస్తాయి. లైక్ అన్నీ ప్రింటబుల్. సో, లైక్ మనకి ఒక A4 షీట్ రిలేటెడ్ వస్తాయి. అండ్ ఆల్సో సింగిల్‌గా గాని వస్తాయి. సో, మనకి ఏవి ఇష్టమో, ఏవి నచ్చుతాయో, మన బిజినెస్‌కి ఏవి సూటబులో అవి మనం సేవ్ చేసుకోవాలి. సో, అలాగా నేనైతే కొన్ని పిక్ చేసుకొని కొన్ని కొటేషన్ టైప్‌లో ఉండేది. అండ్ ఆల్సో కొన్ని క్యూట్ స్టిక్కర్స్ ఉంటాయి కదా! అవి. అలాగా 2 ఉండాలి అని చెప్పి రెండిటిని నేను కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా సేవ్ చేసుకున్నాను. సో, లైక్ నా బిజినెస్ వాటికి అండ్ ఆల్సో కొంచెం మోటివేషనల్‌గాను ఉండాలి. అండ్ కస్టమర్‌కి కొంచెం క్యూట్‌గానే ఉండాలి అని చెప్పి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! సో, ఇవన్నీ సేవ్ చేసుకున్నాను నేను. వన్స్ సేవ్ చేసుకున్న తర్వాత వీటిలో చిన్న చిన్న క్యూట్ స్టిక్కర్స్ ఉంటాయి కదా! సో, వాటిని ఏం చేశానంటే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి కాబట్టి వాటిని ఇన్‌షాట్ యాప్‌లోకి నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. సో, ఈ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. కట్అవుట్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. సో, నేను దాన్ని యూజ్ చేసి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసేసాను. రిమూవ్ చేశాక ఇక్కడ అవుట్‌లైన్ ఉంది కదా! సో, అవుట్‌లైన్ ఇస్తున్నాను. ఎందుకంటే నేను బై హ్యాండ్ కటింగ్ చేసుకోవాలి కాబట్టి అవుట్‌లైన్ ఇచ్చాను. వన్స్ అది సేవ్ చేసేసుకున్న తర్వాత నేను వాట్సాప్ యూజ్ చేసుకొని డాక్యుమెంట్‌లో నేను వాట్సాప్‌లోకి షేర్ చేసుకున్నాను. షేర్ చేసుకున్న దాన్ని నేను ల్యాప్‌టాప్‌లోకి ఇంపోర్ట్ చేసుకున్నాను. అండ్ ల్యాప్‌టాప్‌లోకి వన్స్ సేవ్ చేసుకున్నాక నేను ఎంఎస్ వర్డ్ యూజ్ చేస్తాను. సో, ప్రింట్స్ అవన్నీ తీసుకున్నాక అంటే నా ల్యాప్‌టాప్‌లో ఫోటోషాప్ అనేది కొన్నిసార్లు వర్క్ అవుద్ది, కొన్నిసార్లు వర్క్ అవ్వద్దు. సో, ఉన్నదాన్ని యూజ్ చేసుకోవాలి కాబట్టి నేనేంటంటే ఎంఎస్ వర్డ్‌లోకి వీటిని నీట్‌గా ఇంపోర్ట్ చేసుకొని నాకు ఏ సైజెస్ అయితే కావాలో సో, ఆ సైజ్‌లో నేను మొత్తం షీట్‌ని రెడీ చేసుకున్నాను. వన్స్ షీట్ మొత్తం రెడీ చేసుకున్న తర్వాత నేను ప్రింటింగ్ ఆప్షన్‌కి అంటే వన్స్ ప్రింట్ ఆప్షన్‌కెళ్ళాక అందులో ఏంటంటే మళ్ళీ ప్రాపర్టీస్ ఉంటాయి కదా! సో, అందులో సెట్టింగ్స్ అన్నీ మార్చుకున్నాను. అంటే నాకు కలర్ అనేది కొంచెం థిక్‌గా కావాలి. సో, ఇవి వినైల్ షీట్స్ కాబట్టి కలర్ అనేది కొంచెం థిక్‌గా వస్తే చాలా బావుంటాయి. అండ్ లైక్ మల్టీ పర్పస్‌కి యూజ్ చేయొచ్చనమాట. సో, అందుకోసమని నేను నీట్‌గా కొంచెం హై ప్రింటింగ్ ఇచ్చి కొట్టాను. అండ్ వన్స్ అది ప్రింట్ అయిన తర్వాత చాలా వచ్చాయి. చాలా అంటే చాలా క్యూట్ ఉన్నాయన్నమాట. అండ్ కలర్ గ్రేడింగ్ అని నేనైతే హై ప్రింట్ కొట్టి మోర్ సెట్టింగ్స్‌లోకెళ్ళి హై ప్రింట్ కొట్టేసాను. సో, కలరింగ్ అయితే చాలా అంటే చాలా వచ్చాయి. అండ్ నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాననమాట. అంటే థాంక్ యూ కార్డ్స్ ఉంటాయి కదా! సో, థాంక్ యూ కార్డ్స్‌తో పాటు ఇట్లా క్యూట్ స్టిక్కర్స్ పెట్టాలి అని నాకు ముందు నుంచే ఉంది. సో, స్టిక్కర్స్‌తో పాటు నేను ఆల్రెడీ లోగోస్ అయితే క్యాన్వా యాప్‌లోనే మేకింగ్ చేసుకున్నాను. సో, ఈ లోగో, స్టిక్కర్స్ ఇవన్నీ గాని కలిపి ఒకేసారిగా ప్రింట్ చేసేసుకున్నాను. సో, నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా! సో, లోగో స్టిక్కర్స్ వచ్చేసరికి లైక్ నాకు 3 పేజెస్ ఉన్నాయి కాబట్టి 3 పేజెస్‌వి డిఫరెంట్ లోగోస్ ఉంటాయి కదా! సో, ఆ పేజెస్ లోగోస్ అయితే నీట్‌గా ప్రింట్ చేసుకున్నాను. అండ్ ఆల్సో స్టిక్కర్స్ ఉన్నాయి కదా! సో, లైక్ మోటివేషనల్, కొటేషన్స్ అండ్ ఆల్సో క్యూట్ మినీ స్టిక్కర్స్ ఉంటాయి కదా! అవన్నీ. సో, లైక్ నాకు ఏవైతే రిక్వైర్మెంట్ ఉంటాయో అవన్నిటిని నేను ప్రింట్ చేసుకున్నాను. సో, ఇది వచ్చేసరికి అంటే ఇవన్నీ వచ్చి లోగోస్ అనమాట. నా పేజెస్ ఉన్నాయి కదా! 3 పేజెస్ ఒకటొచ్చేసి హ్యాండ్‌మేడ్ అండ్ ఇంకోటొచ్చేసి మనకి బ్రాస్లెట్స్, హెయిర్ బౌస్ సో, ఈ యాక్సెసరీస్ రిలేటెడ్ అండ్ ఇంకోటొచ్చేసరికి థ్రెడ్ బ్యాంగిల్స్. సో, మనది కొత్త పేజెస్ స్టార్ట్ చేసాం కాబట్టి ఆ పేజెస్‌కి ఏవైతే లోగోస్ ఉన్నాయో సో, అవి అండ్ ఆల్సో నాది రెగ్యులర్ పేజ్ అయిన హ్యాండ్‌మేడ్ గిఫ్ట్స్. సో, మూడిటిని కలిపి నేను లోగో స్టిక్కర్స్ అయితే ప్రింట్ చేసుకున్నాను. అండ్ లోగో స్టిక్కర్స్ అనేవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి మనకి ప్యాకింగ్‌కి. సో, అందుకోసమని అవి ప్రింట్ చేసుకున్నా. వన్స్ అవి ప్రింటింగ్ వాటితో పాటు ఈ స్టిక్కర్స్ కానీ ప్రింట్ చేసుకున్నా. సో, స్టిక్కర్స్ ఏంటంటే నేను ఎప్పటినుంచో అనుకుంటున్నా.
థ్యాంక్ యూ కార్డ్ ఉంది కదా, సో థ్యాంక్ యూ కార్డ్తో పాటు ఒక 3 or 4 స్టిక్కర్స్ని యాడ్ చేయాలి అని ఎప్పటి నుంచో నేను అనుకున్నా. సో ఈ బిజినెస్ రీస్టార్ట్ చేసిన తర్వాత నాకు అంటే ఇప్పుడైతే ఇప్పుడు కొంచెం ప్యాకింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకున్నాం. లైక్ హ్యాండ్మేడ్ గిఫ్ట్స్ వాటికి ఏంటంటే జస్ట్ థ్యాంక్ యూ కార్డ్ మాత్రమే పంపించేదాన్ని. ఈ చాక్లెట్స్ కానీ లైక్ మంచిగా ఆ థ్యాంక్ యూ కార్డ్ని ప్రిపేర్ చేసి పంపించడం, సో అట్లా ఏమి ఎఫర్ట్స్ పెట్టలేదన్నమాట నేను. అందుకని ఈసారి ఏం చేశానంటే అది పనిగా అమెజాన్ నుంచి ఈ స్టిక్కర్ షీట్స్ నేను కొన్నాను. సో ఆల్మోస్ట్ 100+ షీట్స్ అవి కొన్నాను. సో నేనే ఇంట్లోనే మొత్తం ఈ డిజైన్స్ అన్ని క్యాన్వా యాప్లో రెడీ చేసుకొని వాటిని అన్నిటిని ప్రింట్ చేసుకున్నా. అండ్ ఆల్సో పింట్రెస్ట్ నుంచి రిఫరెన్స్గా అంటే మొత్తం అన్ని సెర్చ్ చేసి నా పేజ్కి నాదేంటంటే పర్పుల్ అండ్ లైక్ లిలాక్ పర్పుల్ అండ్ పింకిష్ ఆ టైప్లో ఉండాలి అనుకుంటున్నాను అనమాట. పేజెస్ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, స్టిక్కర్స్ అవ్వచ్చు, అన్నీ ఆ థీమ్లోనే కావాలి అంటే ఒక ఐడెంటిటీ అనేది ఉంటుంది కదా. సో అందుకోసమని అలా అనుకొని అలాగా నేను మొత్తం అన్ని ప్రింట్ చేసుకున్నా. వన్స్ అవి అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ కార్డ్ కానీ నేను క్యాన్వా యాప్లోనే డిజైన్ చేసుకున్నా. అండ్ థ్యాంక్ యూ కార్డ్లో ఏం చేసా అంటే ఇప్పుడు బిజినెస్ కార్డుకి ఒకటి, థ్యాంక్ యూ కార్డుకి ఒకటి ఇట్లా లేకుండా థ్యాంక్ యూ కార్డ్లోనే వాళ్ళకి అంటే ఎవరైతే కొన్నారో కస్టమర్స్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ అండ్ ఆల్సో మన బిజినెస్ హ్యాండిల్స్ ఏవైతే 3 ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉన్నాయో అవి అండ్ ఆల్సో యూట్యూబ్ అండ్ ఆల్సో ఈమెయిల్ ఉంటుంది కదా. సో అన్నిటినీ మెన్షన్ చేస్తాను అనమాట. ఒకే కార్డులో మెన్షన్ చేసుకున్నా. మళ్ళీ బిజినెస్ కార్డు ఒకటి, థ్యాంక్ యూ కార్డు ఒకటి, స్టిక్కర్స్. సో ఇంత క్లమ్జీనెస్ లేకుండా మొత్తం ఒకే దాంట్లో వచ్చాయని చెప్పి థ్యాంక్ యూ కార్డ్ అయితే రెడీ చేసుకున్నా. వన్స్ రెడీ చేసుకున్న తర్వాత ల్యాప్టాప్లోకి ఇంపోర్ట్ చేసుకొని MS Wordలో యూస్ చేసి అండ్ నేను థ్యాంక్ యూ కార్డ్ ఏంటంటే నా దగ్గర ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి కదా. సో ఆ ప్యాకింగ్ కవర్స్ డేటర్ 7 సెంటీమీటర్స్ మాత్రమే తీసుకున్నా. అంటే అందులోనే చాలా బాగా కనిపిస్తున్నాయి, విజిబిలిటీ అయితే ఉందన్నమాట. అందుకని పర్ షీట్కి 6 కార్డ్స్ అయితే వచ్చాయి. అండ్ ఈ 6 కార్డ్స్తో పాటు పక్కన స్పేస్ వచ్చిందనమాట. సో ఈ స్పేస్ ఏంటంటే ఎందుకు వదిలేయటం, మనకి ఎలాగో లోగో ఉన్నాయి కదా. సో వాటిని ప్రింట్ చేసుకుంటే లైక్ ప్యాకింగ్ రిలేటెడ్ ఇవి యూజ్ అవుతాయి అనమాట, రిబ్బన్తో టై చేసి అట్లాగా. సో అందుకోసమని వాటిని ప్రింట్ చేసుకున్నా. ఒకేసారిగా అన్నిటిని పెట్టి ప్రింట్ ఆప్షన్ కొట్టాక ఇవి కానీ ఆ కలర్ నేను ఏదైతే కలర్ అనుకున్నానో ఎగ్జాక్ట్ ఆ కలర్లోనే వచ్చాయి. సో ఈ క్యాన్వా యాప్లో కలర్ అంటే ఎలాగా మీరు సేమ్ కలర్స్ మీరు ఏదైతే అనుకున్నారో ఆ కలర్స్ ఎలా వచ్చాయి అని అంటే నేను క్యాన్వా యాప్ కలర్స్ ఉంటాయి కదా, నాకు ఏదైతే అవసరమో అవి నేను నార్మల్గా ChatGPTలో కొడతాను. సో నాకు ఇలాగ ఈ లిలాక్ బేస్డ్ అవ్వచ్చు, పర్పులిష్లో పింకిష్. సో అలాగా దాంట్లో కలర్కి కోడ్ ఉంటుంది అనమాట క్యాన్వాకి. సో ఆ కోడ్స్ అన్ని నేను ChatGPTలో కొట్టి వాటిని అన్నిటిని రెఫర్ చేసుకొని ఓకే ఇదైతే మనకు కరెక్ట్గా ఉంటుందని ఈ లిలాక్ పర్పులిష్ కలర్ని పిక్ చేసుకొని ఈ థ్యాంక్ యూ కార్డ్స్ రెడీ చేసుకొని ప్రింట్ చేసుకున్నాను. మీరు చూసారంటే ఈ స్టిక్కర్స్ అవ్వచ్చు ఇవన్నీ ఆల్మోస్ట్ ఈ పర్పుల్, బ్లూ అండ్ పింక్ సో ఈ థీమ్లోనే ఉంటాయి. అండ్ నేనేంటంటే ఆల్ఫిల్ తీసుకొచ్చాను అనమాట చాక్లెట్స్. లైక్ ఇవి చాలా మందికి ఫేవరెట్ ఇవి. అండ్ నేను అంటే ఒక 3-4 కస్టమర్స్ ఊపిన రిఫరెన్స్కి అడిగాను అనమాట. సో ఆల్ఫెన్లిబేలో ఈ ఫ్లేవర్ ఉంది, స్ట్రాబెర్రీ అండ్ ఆల్సో కాఫీ ఫ్లేవర్ ఉంది. సో మీరు ఏది ప్రిఫర్ చేస్తారు ఇన్ కేస్ ఫ్రీ గుడిగా వస్తాయి అని అడిగితే చాలా వరకు నాకు స్ట్రాబెర్రీ ఫ్లేవరే చెప్పారనమాట. సో అందుకని నేను ఏంటంటే ఆ ఫ్లేవర్ అది పనిగా వెళ్ళి మార్కెట్లో చూసి తీసుకున్నాను. అండ్ తీసుకొచ్చి నేను ఎలా అయితే లైక్ ప్యాకింగ్లో థ్యాంక్ యూ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకోసం అని చెప్పి థ్యాంక్ యూ కార్డు ఒక 3 స్టిక్కర్స్ అండ్ ఆల్సో దాంట్లో ఒక ఆల్ఫెన్లిబే చాక్లెట్ పెట్టాను. అండ్ ఈ స్టిక్కర్స్ ఏంటంటే మోటివేషనల్ అండ్ ఆల్సో క్యూట్, లైక్ ల్యాప్టాప్స్ అవ్వచ్చు, మొబైల్ ఫోన్స్ అవ్వచ్చు, వాటర్ బాటిల్ అవ్వచ్చు, దేనికైనా స్టిక్ చేసుకోవచ్చు. సో ఇదండి. వన్స్ మేకింగ్ అయిపోయాక ఒక చిన్న బాస్కెట్లో అన్ని అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను. అంటే నాకు ఆర్డర్ రాగానే వెంటనే ఈ థ్యాంక్ యూ కార్డ్ని ఆర్డర్లోకి పెట్టేసుకున్నానంటే కొంచెం ఈజీగా ఉంటుంది కదా, అందుకని ఒక బాస్కెట్లో నీట్గా అరేంజ్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్స్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.